రాష్ట్ర హోంమంత్రి అనితపై ఘాటు విమర్శ చేసిన వైసీపీ మహిళా నేత నాగమల్లేశ్వరి హోంమంత్రి పదవికి అనిత రాజీనామా చేయాలని డిమాండ్. రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎక్కడ ఉంది? వాటిని మన కల్లారా చూసి ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నామా అని మాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అటు మహిళలైతేమి, బిడ్డలైతేనేమి, తల్లులైతేనేమి అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. ఇప్పుడు హోంమంత్రి మన అనిత గారు మసిపూసి మారేడికాయ చేయడం అనేది ఆమెకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అని అంటే, ఏదైతే సాయి కృష్ణ హత్య విషయంలో అంటే ఆ లాక్ ఆఫ్ డెత్ జరిగినటువంటి విషయం కోసం ఈవిడ తప్పించుకోవడానికి చాలా తెలివిగా సీఏని సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. సీఏని కాదు సస్పెండ్ చేయాల్సింది, ఒక లాకప్ డెత్ జరిగింది అని అంటే సీఏకి, సిపికి, తమరికి, మళ్ళీ మీ బాస్కి, వీళ్ళందరికీ తెలియకుండానే లాకప్లో ఒక మనిషి చనిపోయాడా? నాకు తెలియక అడుగుతాను అక్క, నువ్వు కదా రాజీనామా చేయాలి. నీ శాఖలో నువ్వు విఫలమయ్యావు, ఒక్క క్షణం కూడా ఉండే అర్హత నీకు లేదు. నిసిగ్గుగా బుద్ధి తెచ్చుకొని నిండు ప్రాణాలు నీ మంత్రి శాఖలో పోగొడుతున్నావు కాబట్టి నిసిగ్గుగా నువ్వు రాజీనామా చెయ్యాలి. నువ్వు కదా రాజీనామా చేయాలి. నేను సీఏని సస్పెండ్ చేశాను, కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాను, ఈ కబుర్లను ఎందుకు? ఈ కాకమ్మ కబుర్లు చెప్తే ఎవరు రాష్ట్రంలో వినరు. నిజంగా నేను ఒక మాట అడుగుతున్నాను, రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. అనిత గారు, మీరు కూడా ఒక తల్లే కదా, మీకు కూడా బిడ్డల్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుంది, ఎంత క్షోభ ఉంటుంది ఒక మహిళగా మీకు తెలీదా? ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదన, ఆ తల్లి కడుపు కోత, ఆ తల్లి ఘోష నీకు వినిపిస్తుందా, వినిపించట్లేదా? అనితక్క, నాకు ఒక మాట చెప్పండి. అంటే ఇదేదో వచ్చేసి ఏదో 4 కబుర్లు చెప్పేసి 4 మాటలు మాట్లాడేసేటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. నిజంగా ఆవిడ వీడియోలు నువ్వు చూస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదనకి ఎవడండి సమాధానం చెప్పగలుగుతారు? ఒక మాట చెప్పండి. అరే నా కొడుకునన్నా చూపించు, లేదనంటే ఆ బూడిదన్నీ ఇవ్వండి అని అడుగుతుంది అని అంటే అంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వంలో ఉన్నారా మీరందరూ? నేను ఎక్కడా చూడలేదు. ఏ రాజకీయ పార్టీలు కానీ ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో బిడ్డలు చచ్చిపోతే బిడ్డల్ని చూపించండి, లేకపోతే బూడిద ఇవ్వండి అనేటువంటి ప్రభుత్వంలో మీరున్నారు అని అంటే ఎందుకు మీ పదవులు రాజీనామా చేసి పడేయండి. మీకు చేత కాకపోతే రాజీనామాలు చేయండి. మళ్ళీ నిసిగ్గుగా వచ్చి మేము ఈ ర్యాంకులో ఉన్నాం, ఆ ర్యాంకులో ఉన్నాం. ఏ ర్యాంకులో ఉన్నావు? చివరి ర్యాంకులో ఉన్నావు. టాప్ 3లో లేవు, టాప్ 5లో లేవు, టాప్ 10లో లేవు, టాప్ 50లో కూడా లేవు. అంటే బ్రతుకులతోటి పేదోడి ప్రాణం ఎంత అలుసంటే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి? 2 కేసులు ఉన్నాయి ఆ బిడ్డ మీద. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కేసులు లేవా? చింతమనేని గారి మీద 94 కేసులు ఉన్నాయి. ఏం చేశారు? ఇప్పుడు ఆయన్ని లాకప్ డెత్ చేయగలుగుతారా? ఒక సర్వేలో దగ్గరగా 79% ఎమ్మెల్యేలు క్రిమినల్స్ అని తేల్చింది. ఏది? మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి మీరందరూ లాకప్ డెత్కి అర్హులేనా? అంటే పేదోడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఒక న్యాయం. మీకు పదవులు వచ్చి అధికార మదం నెత్తికెక్కిన తర్వాత అసలు లాకప్ డెత్తే దారుణం. దాన్ని మళ్ళీ చంపేసి, కాల్చేసి, బూడిద తీసుకెళ్ళి మళ్ళీ కలిపేశారు అని అంటే ఎంత అధికార మదంతో మీరు ఈ పనులు చేసి ఉంటారండి? అసలు ఆ ఫోటోలు చూసినా, కన్న తల్లి ఆవేదన చూసినా ఒళ్ళంతా ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అంత బాధ కలుగుతుంది ఎవరికైనా. మన హోం
హోంమంత్రి అనితకి మాత్రం అబ్బే చీమ గుట్టినట్టు కూడా లేదు ఆమెకి. ఆమె రిప్లైలు కూడా చూడండి ఎట్లా ఇస్తుందో. ఏదో నా ఇంట్లో కాదు కదా జరిగింది, ఎవరికో కదా, ఎవరో ఆడబిడ్డకి కదా. మధ్యలో ఈ బ్రోకరిజం చేశాడంట ఓ పెద్ద మనిషి, 50 లక్షలకి సెటిల్మెంట్. జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి అరెస్ట్ చేశారా? యాక్షన్ తీసుకున్నారా? ఏం ఆయన ఎందుకు వదిలేశారు? సీఎం మీద ఎందుకు పడ్డారు? మొత్తం ఉన్నటువంటి ఆ రోజు సంఘటనలో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, చేసి తమరు రాజీనామా చేయండి. అప్పుడు జనాలు కాస్త కాకపోతే కాస్తైనా మిమ్మల్ని హర్షిస్తారు. సర్లే చేసిన తప్పుకైనా క్షమాపణ కోరుకుంటూ ఇలాగన్నా రాజీనామా చేసిందేనని. రాజకీయ చరిత్రలో నీలాగా దరిద్రంగా హోంశాఖలో చేసినటువంటి ఏ మహిళ లేడు, ఏ మంత్రి లేడు. ఇది మాత్రం నువ్వు చరిత్రలో నిలుపుకుంటావు. ఇంకోటి ఏంటి చెప్తుందంటే ఉక్కు పాదం మోపుతుందంట గంజాయి మీద. తమరు ఏ పాదం మోపుతున్నారో అందరికీ తెలుసు. వీళ్ళు మోపేటువంటి పాదాలు ఎటువంటి అంటే అమాయక యూత్ని ఏదో వాళ్ళు ఏదో చిన్న కేసులలో వాటిలలో ఇరుక్కుంటారు, ఇరుక్కొని వీళ్ళే తీసుకెళ్ళి డ్రగ్స్ వాళ్ళకి అప్పచెప్పేసి ఆ డ్రగ్స్ వీళ్ళే పట్టించారని చెప్పేసి ఇదిగో రోజు రోజుకి వీళ్ళని హరాస్మెంట్ చేస్తే కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, లేదంటే మీరు లాకప్ డెత్ చేసేసి మేము ఉక్కుపాదం మోపుతున్నామంటే ఇది ఒక కొత్త ట్రెండ్. ఆ నెల్లు వాళ్ళతో సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టు మంచి మంచి స్క్రిప్ట్లే చేస్తున్నావు అనితక్క. దొరికిపోతావు, కాకపోతే దొరికిపోయావు కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలేనంటే. సో మీరు అమాయకుల్ని టార్గెట్ చేసి గాంజాయి ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగట్లేదా? ఎక్కడెక్కడ తిరుగుతుందో మమ్మల్ని చెప్పమంటారా? పట్టుకున్న తర్వాత కూడా ఎంతంత లంచాలు తీసుకొని వదులుతున్నారో చెప్పమంటారా? అవన్నీ పక్కన పెట్టి ఇవాళ ఒక యువత రీసెంట్గా కూడా ఇందాకే చూశాను నేను వీడియో, ఒక దళిత యువకుడు క్రాంతి, అదే పోలీస్ స్టేషను అదే సిఐ బాధితుడు ఒక సూసైడ్ వీడియో చేసి దగ్గర నెల రోజులు అవుతుంది. ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? అంటే నీకు తెలియకుండా జరుగుతుందా? నీకు తెలిసే జరుగుతుందా? సరే నన్ను ఎవడు ఏం చేయలేడు అనే ఒక అధికార మదంతో చేస్తున్నావా? ఎవరు అండతో చేసి నువ్వు చేస్తున్నావు అన్న విషయం సమాధానం చెప్పాలి. పొద్దున్న లేచి దళిత మహిళని అంటావు కదా, చనిపోయాడు నీ దళిత సోదరుడు, చేతనైతే న్యాయం చేయగలుగుతావా? చేయలేవు. అంటే నువ్వు దొరికినప్పుడల్లా, నువ్వు తప్పు జరిగినప్పుడల్లా దళిత కార్డును మాత్రం వాడుకుంటావు.